పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మే 21వ తారీఖు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షవల్లి యందు ఉండని రెమ్మ దాని అంతట అది ఫలింపచాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలయన నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. నా యందు నివసింపని వాడు రెమ్మ వలె పారవేయబడి ఎండిపోవును. అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియున్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.